నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. 2014 నుంచి 19 మధ్య రాష్ట్ర అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడ్డాయి. 2014 నుంచి 19 మధ్య భారీగా పెట్టుబడిని ఆకర్షించగలిగాము. పోలవరాన్ని 75% పైగా పూర్తి చేశామని తెలిపారు. అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న సమయంలో 2019లో అధికార మార్పిడి జరిగిందని గవర్నర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. వైసీపీ ప్రభుత్వ సమయంలో ప్రజలు స్వేచ్ఛను లాగేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు ఆగిపోయాయి, సంస్థలు తరలిపోయాయని తన ప్రసంగంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రస్తావించారు. Andhra Pradesh State Legislative Council, Honorable Speaker, Andhra Pradesh State Legislative Assembly, Honorable Members of the State Legislature, I am immensely pleased to welcome and congratulate the newly elected Honorable Members of the State Legislative Assembly and members of the Legislative Council to this joint session of the State Legislature being convened for the first time with 58.32% of combined state population. The unscientific bifurcation caused the state to inherit only 46% of the resources, financial loss on account of loss of Hyderabad city, disproportionate debt burden, loss of access to public institutions, loss of national institutions, Government of India PSUs and institutions of higher learning, etc. One can see that scientific criteria for apportionment were not adopted, while the residual state inherited huge revenue deficit. Debt was shared on population basis, assets on location basis, power sharing on consumption basis, and worst of all, educational institutions with no basis. All these factors led to the structural change in economy with reduction of service. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఇవాళ ప్రారంభమైంది. తొలి రోజే అసెంబ్లీ దగ్గర ఉద్రిక్త కొనసాగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై అసెంబ్లీ సమావేశాలు నిరసన తెలిపేందుకు నల్ల కండవాలు బ్యాడ్జీలతో అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. జగన్ నేతృత్వంలో సేవ్ డెమోక్రసీ నినాదాలు చేస్తూ ముందుకు కొనసాగారు. అయితే వైసీపీ సభ్యుల్ని అసెంబ్లీ గేటు దగ్గరే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ముఖ్యమని పేర్కొన్నారు. పోస్టర్లు గుంజుకొని చింపివేసే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు దగ్గర కాసేపు పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. బీఏసీ సమావేశానికి సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. దీనికి వైసీపీ నేతలు గైర్ హాజరయ్యారు. సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేసింది. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ అసెంబ్లీలో ఏ అంశాలపై చర్చించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు.
కౌన్సిల్ చైర్మన్ కార్యాలయంలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఇటీవల ఎన్నికైన ఇద్దరు అభ్యర్థులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సి రామచంద్రయ్య, పిడుగు హరిప్రసాద్లతో శాసన పరిషత్ చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తన కార్యాలయంలో నేడు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి అభినందనలు తెలుపుతూ శాసన పరిషత్ నియమ నిబంధనల పుస్తకాన్ని నూతన ఎమ్మెల్సీలకు చైర్మన్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జనరల్ శ్రీ ప్రసన్న కుమార్ సూర్యదేవర కార్యక్రమాన్ని నిర్వహించగా శాసన మండలి సభ్యులు శ్రీమతి పంచమర్తి అనురాధ, జాయింట్ సెక్రటరీ ఎం విజయరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామచంద్రయ్య అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల పరిషత్ సభ్యుడైన శ్రీ రామచంద్రయ్య నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తామని, పరిషత్ మర్యాదలను పాటిస్తామని, సాంప్రదాయాన్ని గౌరవిస్తామని ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యులుగా ఎన్నికైనందున శాసనం ద్వారా భూ ఆక్రమణలు, ఇసుక అక్రమ రవాణా పూర్తిగా అరికట్టాలని అధికారుల్ని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్ లో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు వినతి పత్రాల ద్వారా తమ సమస్యల్ని పరిష్కరించాలని కలెక్టర్ ని వేడుకోవడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతోనూ అప్పటికప్పుడే మాట్లాడి పరిస్థితులను ఆదేశించారు. మరికొన్నింటిని విచారించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, బాపట్ల జిల్లా ఆర్డీఓ జి రవీందర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ అయిపోయిన పిల్లల్ని 200 నుంచి తీసుకుంటారు. తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే జాబ్ ఇస్తారు. వాళ్ళు శాలరీ కూడా ఇస్తారు. 200 ఎట్లా గ్యాదర్ చేయాలి, మనం ఏదైనా ఎగ్జామ్ లాగా పెడదామా, ఏదైనా ఫంక్షన్ తీసుకొని మెరిట్ ఎగ్జామ్ పెడదామా, లేదా వాళ్ళకు ఇంటర్మీడియట్ వచ్చిన మార్కులే సాధారణంగా 75% మార్క్స్ ఉండాలి అని. సో దీంట్లో ఇంట్రెస్ట్ ఉండి హైయెస్ట్ మార్క్స్ వాళ్ళు గ్యాదర్ చేస్తారు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల అటానమస్ హోదాలో ఈ రోజు బీటెక్ మొదటి సంవత్సరం చేరిన విద్యార్థులకి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వరమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జేఎన్టీయూ కే కాకినాడ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీఎస్ జి మురళీకృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులకి కేటాయించిన సీట్లు అన్ని భర్తీ అవడం అభినందనీయమని కొనియాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీఎస్ జి మురళీకృష్ణకు సన్మానం చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు మరియు వివిధ విభాగాధిపతులు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. మా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఆఫర్ చేస్తున్న బీటెక్ ప్రోగ్రామ్స్ బీటెక్ ఈసీఈ విత్ ఇంటేక్ 240, బీటెక్ సిఎస్సి ఇంటేక్ 180, తర్వాత బీటెక్ ట్రిపుల్ఈ, బీటెక్ మెకానికల్, బీటెక్ సివిల్, నెక్స్ట్ ఏఐఎంఎల్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆల్ ఆర్ విత్ ఇంటేక్ ఆఫ్ 60. అదేవిధంగా ఎంబీఏ కోర్సు ఉన్నాయి, ఎంసీఏ కోర్సు ఉన్నాయి. మా కాలేజ్ యొక్క విశిష్టత గురించి ముందుగా చెప్పాలంటే మాకున్న అక్రిడిటేషన్స్. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ వారు మా కళాశాలని గుర్తించి ఏ గ్రేడ్ 3 సార్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ వారు
మా కళాశాలకి 4 సార్లు గుర్తింపు ఇచ్చారు. మన రాష్ట్రంలో NBA గుర్తింపు ఉన్న కళాశాలలు చాలా పరిమితంగా ఉన్నాయి. దాంట్లో మా కళాశాలకి 4 సార్లు రావడం జరిగింది. NBA గుర్తింపు రావడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఆ NBA బోర్డు వాళ్ళు ఒక కమిటీని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే దాన్ని పర్సూయింగ్ PhD అంటారు. ఆ PhD చేస్తూ ఉన్నారు. వారికి కూడా త్వరలో PhD డిగ్రీ రావడం జరుగుతుంది. మా కాలేజీలో ఎకనామిక్స్ లో స్ట్రాంగ్ గా తయారు చేసి ముందుకు నడిపి కళాశాలకి స్ట్రాంగ్ పిల్లర్స్ అని చెప్పుకునేది ముఖ్యంగా మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. మీకు ఒక్కొక్కరిని ఇప్పుడు పరిచయం చేస్తాను. ఒక్కొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రొఫైల్ మీరు చూస్తారు. వెరీ స్ట్రాంగ్. ఆల్మోస్ట్ ఆల్ take the extra time to tap into all your resources, because college lo unna each and every faculty member in search of 20 years nunchi unnaru. So most of the faculty here I know personally. So if you personally have any interest, if you want to do something, if you have a great idea, or if you want to pursue your creativity, the college will wholeheartedly support you. So putting all this together, keep up your communication skills, network better, travel more, do a lot of volunteering activities, be very active, make a lot of friends. వెనకాతలు వచ్చే వాళ్ళందరి మీద వర్షం పడాలండి. అదో రకమైన శాడిజం అండి. క్లాస్ రూమ్ లో బయటకు వచ్చిన తర్వాత ఉమ్ముతాడు. ఇవన్నీ చెప్పాలా ఎవరైనా? ఈ ఫారిన్ కంట్రీస్ లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే వెనక్కి పంపించేస్తారు. వెంటనే ఇవన్నీ మనం నేర్చుకోవాలి విత్ టైం, చదువుతో పాటుగా. జర్మనీలో ఇండియన్ స్టూడెంట్స్ అంటే చాలా క్రేజ్. ఎందుకంటే ఇండియాలో వాడు ఎలా బిహేవ్ చేస్తాడో మనకి తెలియదు, కానీ ఫారెన్కి వెళ్ళిన తర్వాత మీరు చాలా చక్కగా క్రియేటివిటీతో ఉంటారు, మంచి బిహేవియర్ ఉంటుంది. కొంచెం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.